హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై చాయిస్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియోలో మీ అందరి కోసం అల్లం మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుందో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కరెక్ట్ మెజర్మెంట్స్తో పాటు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మామిడికాయ చట్నీ పెడితే సంవత్సరం మొత్తం ఫ్రెష్గా ఉంటుంది. మామిడికాయ చట్నీ పెట్టడానికి సపరేట్గా కారంకాయలు దొరుకుతాయి. అంటే పుల్లగా, చూడ్డానికి రౌండ్గా, పైన తొలు సన్నగా ఉంటాయన్నమాట. ఇలాంటివి 10 మామిడికాయలు తీసుకుంటున్నాను. కాయలను తీసుకొచ్చాక వాటర్లో వేసి ఉంచాలి. బయట పెడితే కాయలు మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు కాయలు ముక్కలుగా కొట్టేంత వరకు వాటర్లో ఉంచుకోండి. మామిడికాయలను వాటర్ నుండి తీసి నీట్గా ఒక క్లాత్తో తుడిచి ఈ విధంగా మామిడికాయ ముక్కలను మీరు అనుకున్నంత సైజులో కట్ చేసుకోవాలి. ముక్కలను కట్ చేసుకునేటప్పుడు లోపల టెంక ఉంటుంది కదా, అది ముక్కలకు ఉండే విధంగా చూసి కట్ చేసుకోండి. ఈ టెంక ఉంటే ముక్కలు ఎక్కువ రోజులు మెత్తబడకుండా గట్టిగా ఉంటాయి. ఈ మామిడికాయ ముక్కలు అన్నింటినీ ఒక క్లాత్తో ఈ విధంగా క్లీన్గా తుడుచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి 20 గ్రామ్స్ మెంతులు, 20 గ్రామ్స్ జీలకర్ర, 10 గ్రామ్స్ ఆవాలు వేయించి మిక్సీ వేసి పొడి చేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/2 లీటర్ రిఫైన్డ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ ఆయిల్ వేడికి తాలింపు అనేది కరెక్ట్గా వేగిపోతుంది. అల్లం పచ్చడి కలుపుకోవడానికి కావలసిన పదార్థాలు రెడీగా పెట్టుకోవాలి. పచ్చడి కలుపుకోవడానికి పెద్ద గిన్నె లేదా ప్లాస్టిక్ బాస్కెట్ తీసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలను ఈ డబ్బాతో కొలుచుకుంటే నాకు 4 డబ్బాలు అయ్యాయి. కాబట్టి ఈ 4 డబ్బాలకు ఒక డబ్బా కారం పొడి వేసుకుంటున్నాను. నేను పట్టించిన కారం పొడిని వాడుతున్నాను. మీరు కొన్నది వాడితే గనక ఒక గుప్పెడు ఎక్కువ వేసుకోండి. ఉప్పు ఈ డబ్బాకి కొంచెం తక్కువ, అంటే 3/4 వేసుకోవాలి. ఇక్కడ రాళ్ళ ఉప్పును ఎండబెట్టి మిక్సీ వేసుకున్నది వాడుతున్నాను. మీరు రెగ్యులర్గా వాడే ఉప్పు ఎక్కువగా సాల్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత 1/2 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇది 10 కాయలకు సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకోవడం వల్ల కారంలో ఘాటు అండ్ ఫ్లేవర్ వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. లేదంటే ఇందాక పోపు పెట్టుకున్నాం కదా, దాంట్లో అయినా వేసుకోవచ్చు. తర్వాత 3 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 2 టేబుల్ స్పూన్ పసుపు, తాలింపు పెట్టుకున్న ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే 4 డబ్బాలకు సరిపడా ముక్కలు తీసుకుంటే ఒక డబ్బా కారం పొడి, 3/4 డబ్బా ఉప్పు, 3/4 అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఈ పచ్చళ్ళు ఎండలు బాగా ఉన్నప్పుడు పెడితే ఆ వేడికి పచ్చడి కలర్ మారిపోతుంది. కాబట్టి కొంచెం వెదర్ చల్లగా అయ్యే టైంలో, అంటే మే ఎండింగ్లో పచ్చళ్ళు పెడితే సంవత్సరం మొత్తం కూడా రంగు మారకుండా ఉంటుంది. సమ్మర్లో ఇంచుమించు ప్రతి ఒక్కరి ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టుకుంటారు. కానీ ఒక 3-4 మంత్స్ తర్వాత పచ్చడి పాడవడం, రంగు మారడం, రుచి మారడం జరుగుతూ ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ కరెక్ట్గా ప్రొసీజర్, కరెక్ట్ కొలతలు ఫాలో అవ్వకపోవడమే. తర్వాత ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పచ్చడిని ప్లాస్టిక్ బాక్స్లో లేదా సిరామిక్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఒక క్లాత్ చుట్టుకొని 3 రోజులు పక్కన పెట్టేయాలి. 3 డేస్ తర్వాత చూస్తున్నాం ఎలా ఉందో. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. దీనిని ఒకసారి ఇలా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఉప్పు తక్కువగా అనిపిస్తే తగినంత ఉప్పు వేసుకుని మరొక్కసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్ పూర్తిగా చల్లారాక మాత్రమే వేసుకోవాలి, లేదంటే కారం కలర్ చేంజ్ అవుతుంది. ముఖ్యంగా మామిడికాయ పచ్చడికి తడి తగలకుండా చూసుకోవాలి, లేదంటే బూజు పడుతుంది. అలాగే మనం రోజు వాడుకోవడానికి ఎప్పటికప్పుడు వేరే కంటైనర్లోకి తీసుకోవాలి. పచ్చళ్ళు సర్వ్ చేసుకోవడానికి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ స్పూన్స్ వాడాలి. ఒకవేళ స్టీల్ స్పూన్స్ వాడితే మాత్రం ఎక్కువ రోజులు చట్నీలో ఉంచకూడదు. అలాగే పచ్చడిలో ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఫైనల్గా నోరూరించి మామిడికాయ చట్నీ రెడీ అయిపోయింది. సో ఈసారి మన వీడియోలో చెప్పిన విధంగా జాగ్రత్తగా మామిడికాయ చట్నీ పెట్టి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి.
ఈ వీడియోని మీకోసం చేశాను. మా ఇంట్లో పెట్టుకునే మామిడికాయ పచ్చడి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటాము. వీలైతే ఆ వీడియోని కూడా మీకోసం షూట్ చేసి పెడతాను. సో మీరు ఈ వీడియోని లైక్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం మీకు అందరికీ నచ్చి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ. నమస్తే.